పెద్ద నోట్ల రద్దు పెను సంక్షోభం సృష్టిస్తోంది. కరెన్సీ కొరతతో నోటు భారతం పడరాని పాట్లు పడుతోంది. సామాన్యుడి నుంచి కుబేరుడి దాకా కరెన్సీ కల్లోలం కోట్ల మందిపై ప్రభావం చూపిస్తోంది. అది ఇదనే తేడా లేకుండా ప్రతి రంగం పెద్ద నోట్ల దెబ్బతో కుదేలైంది. కొత్త నోట్ల ఎప్పుడు తలతల్లాడే ఆటోమొబైల్ సెక్టర్ చెల్లని కాసుల తెల్లమొహం వేసింది. కార్లు, టూ వీలర్స్, రవాణా వాహనాల విక్రయాలపై నోటు పోటు పడింది. సందడిగా ఉండే షోరూంలు వెలవెలబోతున్నాయి. వాహన కంపెనీల స్పీడ్ తగ్గింది. కరెన్సీ కష్టాల ముందు కామన్ మ్యాన్ సెంటిమెంట్ తేలిపోతోంది. పంచర్ పడ్డ ఆటోమొబైల్ రంగం మళ్లీ పరుగులు తీసేదెప్పుడు? టాప్ గేర్ లో దూసుకుపోయే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎడ్లబండి స్టేజ్కి వచ్చేసింది. మార్కెట్లోకి రావడమే ఆలస్యం. రయ్యమంటూ రోడ్లపై పరుగులు పెట్టే కొత్త కార్లు షోరూంను దాటడం లేదు. కుప్పలు తెప్పలుగా వాహనాలు ఉత్పత్తి చేసే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పెద్ద నోట్ల రద్దుతో పంచర్ పడింది. మెకానిక్ నుంచి బిజినెస్ మ్యాన్ దాకా అందరికీ బ్రేక్ వేసింది కరెన్సీ సంక్షోభం. పడవల్లాంటి కార్ల పక్కన అప్సరసలు హొయలు పోతూ నిలుచున్నా కుదిరితే ఓ లుక్కేసిపోతున్నారే గాని ఎవ్వరూ కొనడం లేదు. మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తే చాలు కరెన్సీ కట్టలతో షోరూంలో వాలిపోయే బడాబాబులు వెయిట్ అండ్ సీ అనుకుంటున్నారు ఇప్పుడు. $25 లక్షల బైక్ నైనా లెక్క చేయకుండా ఎగరేసుకుపోయే మార్కెట్లో 3 వారాల నుంచి మూమెంట్ లేదు. ఆలసించిన ఆశాభంగం అంటూ అందమైన మోడల్ ఆహ్వానిస్తున్నా ఈ సంక్షోభ సమయంలో కస్టమర్లకి ధైర్యం చాలటం లేదు. కొత్త కరెన్సీ నోటుల ర్యాంప్ పై వయ్యారి నడకలు నడిచే అందమైన భామల కళకళలాడే ఆటోమొబైల్ సెక్టర్ బోసిపోతోంది. సేల్స్ తగ్గిపోయి చిన్నబుచ్చుకుంటోంది. కరెన్సీ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలని దిక్కులు చూస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో తీవ్రంగా ప్రభావం పడ్డ రంగాల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒకటి. ఆటోమొబైల్ డీలర్లకు కరెన్సీ షాక్ గట్టిగా తగిలింది. 20 రోజులుగా రోడ్లపై కొత్త కార్ల జోరు తగ్గిపోయింది. చూస్తుండగానే ఎంతో తేడా. 2 వారాల్లోనే సీన్ మారిపోయింది. కస్టమర్లతో టెస్ట్ డ్రైవ్ చేయిస్తూ కొత్త కారిచ్చి సాగనంపే షోరూంలు కరెన్సీ కారు మబ్బులు వీడిపోయేదెప్పుడని ఎదురు చూస్తున్నాయి. గతంలో రోజు దాదాపు 5,000 కొత్త కార్లు రోడ్డెక్కేవి. పెద్ద నోట్ల రద్దుతో కార్ల విక్రయాలు సగానికి సగం పడిపోయాయి. ప్రధానంగా లగ్జరీ కార్లు కొనేవారు కరువయ్యారు. కొత్త మోడల్ కోసం అడ్వాన్స్ బుకింగ్లుండే ఆటోమొబైల్ మార్కెట్ ని ఒక్కసారిగా స్తబ్దత ఆవరించింది. మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ వచ్చినా, ఎంత ఖరీదైన కార్ రిలీజ్ అయినా కస్టమర్ల కొరత ఉండేది కాదు. స్టేటస్ సింబల్ గా నిలిచే కాస్ట్లీ కారు కోసం సంపన్న వర్గాలు రెడీగా ఉండేవి. కానీ ఎప్పుడైతే పెద్ద నోట్లు రద్దయ్యాయో తమ మోజుని కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిదనుకుంటున్నారు. Customers are not, there are no walk-ins, no one is coming to the showroom. People are confused in this present state. They want to buy the car but they are unaware of that they have to buy it in cash or they have to take a loan for that. What's the future position? No one is aware of the market. So right now there is no clear picture about the vehicles, not only about the vehicles but what the current state of the country is. Everyone is confused what exactly they have to do. టూ వీలర్ అంటే మిడిల్ క్లాస్ వాహనం మాత్రమే కాదు, కార్ల ఖరీదును మించిపోయే స్పోర్ట్స్ బైక్స్ కి కూడా తిరుగులేని మార్కెట్ మనది. పెద్ద నోట్ల రద్దుతో బైకుల విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. టూ వీలర్స్, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్, ప్రీమియం వెహికల్స్ అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. సీజన్ ఏదైనా టూ వీలర్స్ అమ్మకాలు ఎక్కువగా నడిచే రూరల్ మార్కెట్లోనూ కరెన్సీ ఎమర్జెన్సీతో సేల్స్ పడిపోయాయి. 6 నెలలుగా 40% పెరిగిన టూ వీలర్స్, ఎస్యూవీ అమ్మకాలపై నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆటోమొబైల్ రంగానికి ఆకాశమే హద్దనుకుంటున్న సమయంలో 1,500 నోట్లు రద్దు కావడం, కొత్త కరెన్సీ పూర్తి స్థాయిలో చలామణిలోకి రాకపోవడంతో ట్రెండ్ రివర్స్ లో పడింది. డౌన్ పేమెంట్ కట్టేందుకు కూడా చేతిలో డబ్బులు లేకపోవడం,
పాత నోట్లు చిత్తు కాగితాల్లా మారిపోవడంతో వెహికల్ కొనాలన్న ఆలోచనని వాయిదా వేసుకుంటున్నారు చాలా మంది. ఎస్యూవీ, ప్రీమియం వెహికల్స్ ధరలు 35 నుంచి 40% తగ్గించినా ఇప్పటికిప్పుడు ప్రయోజనం లేదనేది ఓ అంచనా. షోరూంలు తెరుస్తున్నా బేరాల్లేవు. రంగురంగుల కొత్త మోడల్ కార్లు, బైకులు కళ్లు చెదరగొడుతున్నా బుకింగ్స్ లేవు. 20 రోజుల నుంచి వాహనాల అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. వ్యక్తిగత వాహనాలపై నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. పెద్ద మొత్తంలో డ్రా చేసేందుకు అవకాశం లేకపోవడం, పాత నోట్లు తీసుకునేందుకు ఆటోమొబైల్ డీలర్లు నిరాకరిస్తుండటంతో కొత్త వాహనం కస్టమర్లకు చివరి ప్రాధాన్యంగా మారిపోయింది. ఒకవైపు నోట్ల రద్దు, మరోవైపు సంవత్సరాంతం కావడంతో ఆటోమొబైల్ రంగంలో స్తబ్దత నెలకొంది. కరెన్సీ సంక్షోభంతో సుమారు 350 కోట్లకు పైగా ఆటోమొబైల్ వ్యాపారం స్తంభించింది. సో దీంతో యాక్చువల్గా నవంబర్ సేల్సే మనకు చాలా తక్కువగా ఉంటుంది. దాంతో యాక్చువల్ నవంబర్ సేల్స్ తక్కువ ఉంటుంది. ఈ యొక్క దీనివల్ల నోట్ల మార్పిడి కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. సో నవంబర్ 8 వరకు ఏమీ లేదు, అసలు నవంబర్ 8 వరకు బుకింగ్స్ ఏమీ లేవు. దీన్ని చూసుకున్నట్టు ఈ యొక్క నోట్ల మార్పిడి నుంచి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు జనం కొంచెం కుదిరి పడుతున్నారు. అంటే ఈ 20వ తారీఖు నుంచి కొంచెం ముహూర్తాలు కూడా బాగడంతో ఇది వరకు నవంబర్ 8 వరకు ఏవైతే కస్టమర్స్ బుకింగ్స్ ఇచ్చారో వాళ్ళు కూడా డెలివరీలు అనేవి ఆగిపోయాయండి. మెయిన్ ఈ యొక్క డౌన్ పేమెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ డౌన్ పేమెంట్ చేసిన కస్టమర్స్ కూడా కొంచెం మనీ కూడా బ్యాంక్స్లో తీసుకున్న వాళ్ళు కూడా లిమిట్ పెట్టడం వల్ల అనేది వాళ్ళకి ఇబ్బంది అయింది. ఇంకా దానికి ఆ విధంగా కస్టమర్స్ కొంచెం ఇబ్బంది. ఇప్పుడైతే ప్రజెంట్ చూసుకున్నైతే బెటర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్పేట్, బహదూర్పుర, ఉప్పల్, మేడ్చల్, అత్తపూర్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, మెహదీపట్నం ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. రవాణా శాఖ ఆదాయం సైతం గణనీయంగా తగ్గిపోయింది. కార్ల అమ్మకాలు తగ్గడంతో లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీ, సర్వీస్ ట్యాక్స్ తదితర పన్నుల ఆదాయం నిలిచిపోయింది. హైదరాబాద్ లో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, రవాణా వాహనాలను విక్రయించే ఆటోమొబైల్ డీలర్లు 150 మంది ఉంటారు. సబ్ డీలర్లు, షోరూంలు అన్ని కలిపితే 500కు పైగానే వాహన విక్రయ కేంద్రాలున్నాయి. మామూలుగా ప్రతి ఆర్టీఏ పరిధిలో రోజుకు 150 నుంచి 250 వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యేవి. ఖైరతాబాద్ ఆర్టీఏలో సగటున 250 నుంచి 300 వాహనాలు, నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి ఆర్టీఏలో సగటున 150 నుంచి 170 వరకు కొత్త వాహనాలు నమోదయ్యేవి. నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యేవి. ప్రతి నెల 25,000 ద్విచక్ర వాహనాలు, 7,000 దాకా కార్ల విక్రయాలు జరిగేవని అంచనా. నవంబర్ నెలలో కేవలం 1500 కార్లు, 6,000 టూ వీలర్స్ ని మాత్రమే విక్రయించారు. యాక్చువల్లీ క్యాష్ డిమానిటైజేషన్ వల్ల నాకు బెనిఫిట్ ఉంది. చాలా మంది సేల్స్ తగ్గిపోయాయని చెప్పి డిస్కౌంట్స్ చేయటం అలాంటివి. సాలరీడ్ ఎంప్లాయీకి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళైతే జనరల్గా ఈఎంఐ బేసిస్ తీసుకుంటారు. సో డౌన్ పేమెంట్ అయితే చెక్ అలాంటి వాటి ద్వారా ఇవ్వచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు, కానీ డిస్కౌంట్స్ అయితే బాగున్నాయి ఇయర్ ఎండ్ వల్ల, ఇంకా డిమానిటైజేషన్ వల్ల. సాధారణంగా కార్లు, ఇతర మోటారు వాహనాల కంటే ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ 100% వినియోగదారులు బ్యాంకు రుణాలపైనే వాహనాలను కొనుగోలు చేస్తారు. బ్యాంకుల ఆఫర్లు, అందుబాటైన వడ్డీ రేట్లకు తోడు వాయిదాల పద్ధతిలో రుణం తీర్చుకోవడం సులభం కావడంతో ఎక్కువ లావాదేవీలు లోన్ మీదే నడిచేవి. కారు కొనాలంటే డౌన్ పేమెంట్ రూపంలో ₹1,00,000 లోపు నగదిస్తే సరిపోయేది. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు మార్పిడితో బ్యాంకులపై ఒత్తిడి పెరగడం, బ్యాంకు లావాదేవీల్లో స్తబ్దతతో వాహనాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. అయితే నవంబర్ మాసాంతంలో మంచి ముహూర్తాలు రావడం, అవి కూడా కొన్నాళ్లే ఉండటంతో గుడ్డిలో మెల్లలా అక్కడక్కడా షోరూంల దగ్గర కస్టమర్లు కనిపిస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత వాహన విక్రయాలకు అతిపెద్ద మార్కెట్ తెలుగు రాష్ట్రాలే. కరెన్సీ సంక్షోభం సద్దుమణిగితే వాహనాల సేల్స్ మళ్లీ ఊపందుకుంటాయి. కానీ స్పేర్ పార్ట్స్, సర్వీస్ రంగాన్ని మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టింది సంక్షోభ ప్రభావం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అడకత్తెరలో చిక్కుకుంది. పరిశ్రమలు వాహనాలు తయారు చేస్తాయి. అమ్ముడయ్యేదాకా అవి షోరూంల్లో ఉంటాయి. నోట్ల రద్దు ప్రభావంతో కార్ల షోరూంలకి తాత్కాలికంగా సేల్స్ తగ్గినా మళ్లీ మంచి రోజులొస్తాయనే నమ్మకం ఉంది. కానీ వాహన విక్రయాలపై ఆధారపడ్డ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, సర్వీస్ ఇండస్ట్రీ మాత్రం 20 రోజులుగా కుప్పకూలిందనే చెప్పాలి. అన్నం ఉడికిందో లేదో చెప్పేందుకు ఓ మెతుకు చాలు.
ఆటోమొబైల్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందో చూపేందుకు మామూలు రోజుల్లో రద్దీగా ఉండే ఓ షాప్కి వెళ్తే సరిపోతుంది. ఇది జూబ్లీ హిల్స్ లోని స్పేర్ పార్ట్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్. రోజు ఇక్కడ పనిచేసే 50 మందికి క్షణం తీరుకుండదు. కానీ నవంబర్ 8 ప్రకటన తర్వాత ఇక్కడ సీన్ మారిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో పాటు జనం చేతికి పూర్తి స్థాయిలో కొత్త నోట్లు రాకపోవడంతో ఇక్కడ సగం మందికి పని లేకుండా పోయింది. ఎవరైనా ఓ కారో మోటార్ సైకిలో కొంటే ఆ తర్వాత దానికి సంబంధించిన సర్వీస్ స్పేర్ పార్ట్స్ మీద ఆధారపడి ఎంతో మంది బతుకుతుంటారు. రోజువారీ లేబర్ తో పాటు వెల్డింగ్, సీట్ కవర్, యాక్సెసరీస్ ఇలా ప్రతిదీ చిల్లర నోట్లతో కూడుకున్నదే. పూర్తిగా నగదు చెల్లింపులతోనే ఇవన్నీ జరిగిపోయేవి. ఇక్కడ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వినియోగం బాగా తక్కువ. పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర కొరత ఏర్పడటంతో పనిచేసిన వారికి సాయంత్రానికి చెల్లింపులు చేయడం కూడా కష్టమైపోయింది. నెలకు 20 లక్షల వ్యాపారం జరిగే ఈ షాప్ లో నవంబర్ బిజినెస్ 10వ వంతుకు పడిపోయింది. మనకి బిజినెస్ మనం డెలివర్ చేయలేకపోతున్నాం కస్టమర్స్కి. కస్టమర్ కూడా వస్తాడు, పాత నోట్ ఇస్తా అంటాడు. మనం వీళ్ళకి కూడా అదే విధంగా పాత నోట్స్ ఇస్తుంటే వీళ్ళకి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అవ్వకుండా వీళ్ళు మన దగ్గరకు వచ్చి కొత్త నోట్స్ ఇస్తే కానీ మనకు పని కాదనే స్టేజ్కి ఇవాళ మనం వచ్చి కూర్చున్నాం. కాబట్టి మనకు నోట్స్ కూడా సర్క్యులేషన్లో లేకపోవడం వల్ల బిజినెస్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది. మళ్ళీ ఇది ఫ్యూచర్లో ఎట్లుంటుంది అనేది మనం చెప్పలేము. బట్ ప్రస్తుతానికైతే ఒక 2 months నుంచి ఆల్మోస్ట్ ఒక 6-7 lakhs వరకు సేల్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా ఇబ్బంది అయిపోయి మనకి ఒకటే విధంగా ఒక 6 monthsలో ఉన్న బిజినెస్ అంతా మనం ఒక మంత్లోనే పోగొట్టుకునేటట్టు అయిపోయింది. వాహనానికి ఇంధనం ఎంత అవసరమో కొన్ని లావాదేవీలకు ధనం అంతే ముఖ్యం. ఇదిగో ఈ షాప్ నే తీసుకుంటే సాధారణ పరిస్థితుల్లో రోజుకు 80 నుంచి 100 వాహనాలు సర్వీసింగ్ కి, స్పేర్ పార్ట్స్ కోసం వచ్చేవి. పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఇక్కడికొచ్చే వాహనాల సంఖ్య బాగా తగ్గిపోయింది. డెబిట్, క్రెడిట్ కార్డుల్ని అనుమతిస్తున్నా వినియోగదారులు వాహన సంబంధిత అవసరాల్ని వాయిదా వేసుకోవడంతో బిజినెస్ దెబ్బతింది. చేతిలో డబ్బులు లేక ఓ నెలాగినా నష్టం లేదని కస్టమర్లు అనుకోవడంతో సర్వీసింగ్ సెంటర్లకు పని లేకుండా పోయింది. గతంలో వచ్చేసి మనకి వెహికల్స్ డైలీ వచ్చేసి 12 to 15 వెహికల్స్ చేసేవాళ్ళము. కానీ ఏంటంటే కొద్దిగా కస్టమర్స్ కొద్దిగా మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 500 నోట్స్ చెల్లక వాళ్ళు వెహికల్స్ సర్వీసింగ్ ఇచ్చి నోట్స్ చెల్లకపోవడం వల్ల వాళ్ళు ఒక 2-3 days టైం తీసుకొని ఆ క్యాష్ మళ్ళీ 100s అని తెచ్చుకున్న తర్వాతనే వాళ్ళు వెహికల్ ఢిల్లీ తీసుకెళ్ళడం జరుగుతుంది. కొద్దిగా డిలే అవుతుంది వెహికల్స్ తీసుకెళ్ళడం కూడా సర్వీస్. ఇంకోటి ఏంటంటే లోకల్స్ ఉంటారు కదా, సౌదీ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ స్టడీస్ చేసుకునే వాళ్ళు ఏంటంటే సర్వీస్ డిపెండ్స్, వాళ్ళు క్యాషే ఉంటుంది, కార్డ్స్తో వాళ్ళకి ప్రొవైడెన్స్ ఉంటుంది. సో దానివల్ల అంటే వాళ్ళు ఎక్కువ ఓల్డ్ నోట్స్ తీసుకోవడం, సర్వీసింగ్ వెహికల్స్ డిలే చేసుకుని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. చివరికి 4 బండ్లు సర్వీసింగ్ చేసి పూట గడుపుకునే మెకానిక్లకి తప్పలేదు నోటు పోటు. చేతి నిండా పనితో బిజీగా ఉండే మెకానిక్లు పెద్ద నోట్ల రద్దుతో ఉపాధి కోల్పోతున్నారు. వాహనదారులు రాకపోవడంతో మెకానిక్ల రేంచీలకు పని లేకుండా పోతోంది. ప్రజలకు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టేందుకే సమయం సరిపోవడం లేదు. నిత్యావసరాలు సమకూర్చుకోవడమే కష్టమైపోవడంతో ఇక వాహనాన్ని సర్వీసింగ్ ఇచ్చే పరిస్థితి ఎక్కడిదంటున్నారు వినియోగదారులు. సర్వీసింగ్ కి క్రమం తప్పకుండా వచ్చే కస్టమర్లు ఈ నెలలో మెకానిక్ షెడ్ల వైపే రాలేదు. చిల్లర ఎక్కడి నుంచి తెచ్చేదని సర్వీసింగ్ సెంటర్ల జోలికి వెళ్లడం లేదు. ఆటోమొబైల్ పైన దీనివల్ల నోట్ల మార్పిడి వల్ల బాగా ఎఫెక్ట్ అయింది. జనరల్గా ప్రతి ఒక్కరికి కార్ యూజ్ చేసే వాళ్ళు ఇవ్వాలి రేపు. దానివల్ల వాళ్ళకు ఉపయోగపడే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు వేసుకోకుండా జరగడం జరుగుతుంది. దీనివల్ల అంటే ఈ నోట్ల మార్పిడి వల్ల అందరి దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండకపోవచ్చు, చాలామంది క్యాష్ తోటి చేస్తారు. దీనివల్ల మేము కూడా యాక్సెసరీస్ వాళ్ళు కూడా నెల జీతాలు ఇచ్చేటివి ఉంటాయి. సో దీనివల్ల జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. ఎవరైతే కార్లు చేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా ప్రస్తుతానికి చేయించుకోవట్లేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్లో తర్వాత చేయించుకుందాంలే అనే వాళ్ళు ఎక్కువ అవడం వల్ల దీని మీద బిజినెస్ మీద బాగా ఎఫెక్ట్ అయింది. మాలాగా ఎన్నో యాక్సెసరీస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి. కొత్త కార్ల అమ్మకాలకు ఎన్నో రెట్లు ఎక్కువగా జరిగే సెకండ్ సేల్స్ మార్కెట్ పైన పిడుగుపాటులా పడింది పెద్ద నోట్ల రద్దు ప్రభావం. మార్కెట్లో కొత్త కార్లకు పోటీగా పాత కార్ల అమ్మకాలు జరుగుతుంటాయి. పాత కార్ల క్రయ విక్రయాలన్నీ దాదాపుగా నగదు రూపంలోనే జరిగేవి. కానీ 20 రోజుల నుంచి పాత కార్ల మార్కెట్ కూడా దుమ్ము కొట్టుకుపోయింది. కొత్త కార్ల సేల్స్ 50% తగ్గిపోతే పాత కార్ల అమ్మకాలు 80% పడిపోవడంతో వాటినే నమ్ముకున్న వారికి దిక్కుతోచడం లేదు. పెద్ద నోట్ల మార్పిడితో అమ్మకాలు అమాంతం పడిపోయాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో వాహనాల కొనుగోళ్లలో ప్రతిష్టంభన ఏర్పడింది.
పాత కార్ల విక్రయాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని తెలుసుకునేందుకు సెకండ్ సేల్ సెంటర్ ని పరిశీలించింది ఎన్టీవీ. ఇది హైదరాబాద్ లోని సెకండ్ హ్యాండ్ కార్లను అమ్ముతున్న సెంటర్. తక్కువలో తక్కువ రోజుకు 5 కార్లన్నా ఇక్కడ అమ్ముడుపోయేవి. కానీ పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. 50% పేమెంట్ చేసుకుని 50% బ్యాంక్ లోన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ 50% అయినా ట్రాన్సాక్షన్ కాడికి వచ్చేసరికి పెద్ద నోట్లు ట్రాన్సాక్షన్స్ లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంక్ వెళ్ళటం, బ్యాంకులో లైన్లు నిలబడటం అయిపోయింది. ప్లస్ ఇకపోతే ఈ బ్యాంకులలో కూడా ఏమైనా డిపాజిట్స్ చేసుకోవడానికి అయితే ట్రాన్సాక్షన్స్ కూడా లేకుండా అయిపోతున్నది. పనిచేసే సిబ్బంది జీతాల సంగతలా ఉంచి కనీసం మెయింటెనెన్స్ కూడా ఈ నెల కష్టమైపోయింది. సంవత్సరాంతంలో బిజినెస్ బాగుంటుందని ఆశపడ్డ డీలర్లకిది కోలుకోలేని దెబ్బ. కొద్దిపాటి మార్జిన్ చూసుకుని క్రయ విక్రేతల మధ్య లావాదేవీల్ని సాగించే సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నానా తంటాలు పడుతోంది. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు వాహన విక్రయాల్లో ఆఫర్లే ఆఫర్లు. కొత్త కార్లకు బంపర్ ఆఫర్లతో పాటు మరోవైపు పాత కార్ల విక్రయాలు కూడా జోరుగా సాగేవి. పెద్ద నోట్ల ఎఫెక్ట్ తో డిసెంబర్ సేల్స్ ఈసారి కంపెనీల్ని, డీలర్లను భయపెడుతున్నాయి. తిరుగులేదనుకున్న కంపెనీలే ముందు జాగ్రత్తగా ప్రొడక్షన్ తగ్గించుకున్నాయి. చేతిలో అడ్వాన్స్ బుకింగ్లు ఉన్న మారుతి లాంటి కంపెనీలు నో ప్రాబ్లం అంటున్నాయి. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు కొత్త మోడల్స్ తో మార్కెట్ ని ముంచెత్తుతాయి వాహన తయారీ పరిశ్రమలు. కొత్తదనం కోసం ఆరాటపడే కస్టమర్లను ఆకట్టుకుని సేల్స్ పెంచుకుంటాయి. ఏడాది చివర్లో కార్లు, మోటార్ సైకిల్ సేల్స్ జోరుగా సాగుతుంటాయి. కానీ ఆటోమొబైల్ రంగంలో ఈసారి డిసెంబర్ అమ్మకాల సందడే కనిపించడం లేదు. ఏడాది గడిస్తే మోడల్ కూడా మారుతుండటంతో ఉన్న స్టాక్ ని క్లియర్ చేసే పనిలో పడతాయి కంపెనీలు. డీలర్లకు, కస్టమర్లకు క్లియరెన్స్ సేల్ ఆఫర్లు ఇస్తుంటాయి. కస్టమర్లు కూడా కార్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ సీజన్ గా భావిస్తుంటారు. కానీ పెద్ద నోట్ల రద్దుతో ఎక్కడ చూసినా వాతావరణం స్తబ్దుగా కనిపిస్తోంది. రోజువారీ అవసరాలకు సరిపడా డబ్బులే చేతికి అందకపోవడంతో ఖాతాల్లో డబ్బున్నా పూర్తి స్థాయిలో డ్రా చేసుకోలేని పరిస్థితితో ఆటోమొబైల్ సెక్టార్లో నిరాశాపూరిత వాతావరణం కనిపిస్తోంది. ఎప్పటికల్లా పరిస్థితి కుదుటపడుతుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఒక 10 days వరకు మాకు కొంచెం ఎఫెక్ట్ పడింది దీని మీద. కొనుగోళ్ళు తగ్గినాయి. దాని తర్వాత ఇప్పుడు కొంచెం మెల్లమెల్లగా యాజ్గా క్యాష్ ఫ్లో మార్కెట్లో ఫ్లో అవుతుంది. మన షోరూంలో నెలకు 200 వెహికల్స్, 150 నుంచి 200 వెహికల్స్ యావరేజ్గా ప్రతి నెల మేము డెలివరీ చేస్తాం. ఇప్పుడు మనకు ఒక 15 to 20% అనౌన్స్మెంట్ అయ్యే వరకు కొంచెం ఎఫెక్ట్ అయింది. కానీ లాస్ట్ 3-4 days నుంచి కొంచెం మార్కెట్ మంచిగా ఉంది. సో ఆటోమేటిక్గా మనకు సేల్ కూడా పెరుగుతూనే ఉన్నది. కరెన్సీ సంక్షోభం ముందు బయ్యర్ల సెంటిమెంట్ పనిచేయడం లేదు. చిన్న కార్ల అమ్మకాలు ఎక్కువ శాతం వాహన రుణాలపైనే నడుస్తుండటంతో వీటి అమ్మకాలు పర్వాలేదు. కానీ మిగిలిన వాహనాల విక్రయాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఏపీల్లో మొత్తం 1,00,000 కార్లు, ఇతర వాహనాలు డీలర్ల గోదాముల్లోనే ఉండిపోయాయి. కొనుగోళ్లు సాగక డీలర్లు నష్టపోతున్నారు. అటు ప్రభుత్వ ఖజానాకు కూడా గండిపడుతోంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే కొన్ని డీలర్షిప్లను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందంటున్నారు. టోటల్గా పడిపోయిందండి సేల్ అనేది. ఏదైతే మా దగ్గరకు వచ్చే క్యాష్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మటుకు సేల్ పడిపోయింది. ఎవ్రీ మంత్ మాకు వచ్చేది, మా సేల్ అయ్యేది టోటల్గా మీకు 25 to 30 సేల్ అవుతుంది. కానీ ఈ మంత్లో మాత్రం డ్రాస్టిక్గా పడిపోయింది. ఇప్పటివరకు సేల్ చాలా తక్కువ. మాకు హైదరాబాద్లోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇంకా మిగతా షోరూమ్స్లో ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంటుంది. ఈ మంత్ టోటల్ ఎండ్ అయిపోయిన తర్వాత అనలైజింగ్ స్టార్ట్ చేస్తారు, ఏం జరుగుతుంది ఏంటనేది. ఆల్రెడీ మా కంపెనీస్కి కూడా మేము రిపోర్ట్స్ అవి సబ్మిట్ చేసాం, ఎలా జరుగుతుంది సేల్ అంటే. సో చూడాల్సి ఉంటుంది. సో మాది ఏదైతే సెక్టర్, మాది అబోవ్ మిడిల్ క్లాస్కి టార్గెట్ చేస్తుంది కాబట్టి మా సేల్స్ అయితే టోటల్గా డల్గా ఉంది. కొత్త వాహనాల ఎంక్వైరీలు తగ్గిపోవటమే కాకుండా కొందరు బుకింగ్లు క్యాన్సిల్ చేసుకుంటుండటం కంపెనీల్ని కలవరపెడుతోంది. ఈ సంక్షోభం కొన్నాళ్లేనని కంపెనీలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా అమ్మకాలు సగానికి సగం పడిపోవడం ఆందోళన పెడుతోంది. కరెన్సీ ఆందోళన తీవ్రంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో దీని ఎఫెక్ట్ 5-6 నెలలన్నా ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. పట్టణాలు, నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వాహన విక్రయాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి మరింత సమయం పడుతుందని భావిస్తున్నారు. కానీ కొత్తగా కొనడానికి మోటార్ సైకిల్ సెగ్మెంట్లో 50% తగ్గింది. 50% మోటార్ సైకిల్స్ కొంటే, అంటే జనరల్గా మోటార్ సైకిల్స్ అన్నీ కూడా అరౌండ్ 1 lakh కంటే తక్కువే ఉంటుంది కాస్ట్.
దానికి బ్యాంక్ లోన్ తీసుకొని అదంతా చేయరు జనరల్గా. లక్ష రూపాయలే కాబట్టి లక్షకు తక్కువ కూడా. ఇప్పుడు స్కూటీ ఉందనుకోండి, సమ్ 60,000-65,000 ఉంటుంది, ఆ క్యాష్ తీసుకుపోయి కొనేస్తారు. సో అట్లాంటి జనరల్ జరుగుతాయి. అది కానీ ఈవెన్ సెకండ్ సేల్స్ కానీ ఇవన్నీ కూడా క్యాష్తో జరుగుతాయి. బట్ 4-వీలర్ మట్టు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంటే ఉంటుంది. బ్యాంక్ లోన్తో ద్వారా కానీ ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా కానీ తీసుకుంటారు. సో ఆ సెగ్మెంట్లో ఎక్కువ ఇంకా చేంజ్ కాలేదు, ఎలాంటి మార్పు లేదు, కొంచెమే సమ్ 5-10% తగ్గింది. ఆటోమొబైల్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించిన నవంబర్ మాసంలో షోరూంలలో వాహనాల విక్రయాలు 50 నుంచి 70% దాకా తగ్గిపోయాయని అంచనా. కార్ల విక్రయాలు 15 నుంచి 20% పడిపోతే ద్విచక్ర వాహనాల అమ్మకాలు 25 నుంచి 30% దాకా తగ్గిపోయాయి. ఇక ట్రక్కుల్లాంటి రవాణా వాహనాల విక్రయాలైతే ఏకంగా 45 నుంచి 50% దాకా తగ్గిపోయాయి. మార్కెట్లో సేల్స్ తగ్గిపోవడంతో కొన్ని వాహన తయారీ పరిశ్రమలు ప్రొడక్షన్ తగ్గించేశాయి. హీరో మోటార్ కార్ప్ తర్వాత ద్విచక్ర వాహనాల తయారీలో రెండో అతిపెద్ద పరిశ్రమైన హోండా డీలర్లకు వాహనాల సరఫరాని తగ్గించింది. నవంబర్లో 40% బుకింగ్స్ తగ్గిపోవడంతో దానికి అనుగుణంగా ఆ కంపెనీ ప్రొడక్షన్ ప్లాన్ ని సవరించుకుంది. బజాజ్ కూడా నవంబర్లో స్లో అయింది. 15 నుంచి 20% మేర ఆ కంపెనీ నవంబర్లో ప్రొడక్షన్ తగ్గించుకుంది. క్యాష్లెస్ లావాదేవీలకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ సిద్ధంగా ఉన్నా నగదు లావాదేవీలకు అలవాటు పడ్డ గ్రామీణ వినియోగదారులు మానసికంగా సన్నద్ధం కాకపోవడంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీపై రూరల్ సేల్స్ ప్రభావం తీవ్రంగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 50 నుంచి 80% నగదు చెల్లింపుతోనే జరుగుతుంటాయి. నోట్ల రద్దుతో 2-వీలర్స్ కొనేందుకు వచ్చే వారి సంఖ్య సగానికి సగం పడిపోయింది. ఉద్యోగులు, వృత్తి నిపుణులు, వ్యాపార వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో వాహనాల విక్రయాలు ఈ మాత్రమన్నా ఉన్నాయంటున్నాయి కంపెనీలు. ఆటోమొబైల్ రంగానికి ఈ ప్రతిష్టంభన సవాలే అయినా దాని ప్రభావం కొన్నాళ్లేనన్న నమ్మకంతో ఉన్నాయి కంపెనీలు. వాహనాల విక్రయాలు కాస్త మందగించినా మళ్లీ పుంజుకుంటాయని ఆశపడుతున్నారు డీలర్లు. నోటు భారతంలో కరెన్సీ ఎఫెక్ట్ తో దెబ్బతిన్న రంగాల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీపై ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మరో రంగంపై నోటు పోటు ఎలా ప్రభావం చూపిందో మరో ప్రత్యేక కథనం రేపటి ఎపిసోడ్